వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తజన సంద్రంగా మారిన మేడారం, గద్దెలపై కొలువుదిరిన వనదేవతలు సమ్మక్క సారలమ్మ. రేపు సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. వీణవంకలో రచ్చకెక్కిన సమ్మక్క జాతర స్థల వివాదం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఆసక్తికర ఘటనలు. ఉదయం బీఆర్ఎస్, సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్న అభ్యర్థులు. సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు ముందుగానే తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలి. జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మూడపల్లి శివారులో ముక్కిపోయిన బియ్యం తిని 40 గొర్రెలు మృత్యువాత, మరో 30 గొర్రెలకు అస్వస్థత. మేడారం జాతరకు అనుబంధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50 చోట్ల సమ్మక్క సారలమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుంది. రేకుర్తిలో వనదేవతలను కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. వనమంతా జనంతో నిండిపోయి భక్తి పారవశ్యం ఫరడవిల్లుతున్న మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. నిన్న సాయంత్రం 6:55 చిలకలగుట్ట నుండి మేడారంకు బయలుదేరిన సమ్మక్క రాత్రి 10 గంటలకు గద్దెపైకి చేరారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా AK-47తో గాలిలోకి 4 రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. చిలుకలగుట్ట వద్ద కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్ధబోయిన మునిందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన ఆధ్వర్యంలో చిలుకల గుట్టపైకి చేరుకుని సమ్మక్క తల్లికి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ అలియా సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్ TS, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గిరిజన సాంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం 3 అంచెల భద్రత మధ్య సమ్మక్క తల్లి బయలుదేరి మేడారం గద్దెలపైకి రాత్రి చేరుకుంది. దీనితో మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమవడంతో భక్తులు పులకరించిపోయారు. సమ్మక్క సారలమ్మ ఇద్దరు అమ్మవార్లు రేపు సాయంత్రం వరకు మేడారం గద్దెలపై కొలువుదీరి ఉంటారు. ఈ రోజు భక్తజనులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. శనివారం సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం చేస్తారు. దీంతో అధికారికంగా జాతర ముగుస్తుంది. కానీ తిరుగువారం వరకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి ముందు 4 రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతుంది. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ 35వ వార్డు మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ బీజేపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో జిల్లాలో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 13 మున్సిపాలిటీలో 467 వార్డులకు 3000 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల వేళ SST చెక్పోస్టుల వద్ద అధికారులు తనిఖీలు చేశారు. సిరిసిల్లలో స్పెషల్ టీం తనిఖీల్లో 20 లక్షల రూపాయల అధికారులు సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు జరిగాయి. గంగుల కమలాకర్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ చేసుకున్నాం. ఈ రోజు అలీబాయ్ మాకు తెలుసు 10 సంవత్సరాల నుంచి అద్భుతంగా పనిచేసిండు. అందరితో మంచిగా ఉన్న వ్యక్తి. మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీలో మంచి సేవలు అందించి ప్రజలకు సేవలు అందించిండు. కార్పొరేటర్గా అద్భుతంగా పనిచేసిండు. అందరితో షెహబాష్ అనిపించుకున్నాడు. అతను మళ్ళీ టికెట్ వస్తా అనుకున్నాం కానీ అలీబాయ్కి నా ఇన్సాఫ్ నువ్వా. అలీబాయ్ ఎంఐఎం పార్టీ ఉన్నా కూడా మేము చాలా గౌరవించే వ్యక్తులం. మంచి పనిచేస్తాడు, అతను మంచి పనిచేస్తాడు. ఈరోజు మళ్ళీ ఎంఐఎం పార్టీ మా అలీబాయ్కి నా ఇన్సాఫ్ డోకా ఇచ్చింది. కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సెక్యులర్ పార్టీ. మేము న్యాయం చేస్తాం. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ మా పార్టీ కాబట్టి. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు పిలుపునిచ్చారు. ఎలా చేసినారు అన్నదానికి గల్లీ గల్లీలా, వాకింగ్ పార్క్లల్లా, షాపులల్లా, మీ జేబులల్లా చేయి పెట్టి మీ ఇంట్లో బీరువాలు ఓపెన్ చేసి తీసుకుపోయిన వ్యక్తి, ప్రతి ఫ్లాట్ కట్టిన, అపార్ట్మెంట్ కట్టిన ఆయన దగ్గర తీసుకున్న డబ్బు, ఆయన ఆ డబ్బుతోని కోటీశ్వరుడు అయినాడు.
మీరు ఇల్లు కట్టింది, మీరు షాప్ కట్టింది, మీరు అపార్ట్మెంట్ కట్టిన ప్రతి దాంట్లో తీసుకున్న డబ్బుతో ఏదైతే ఉందో ఆయన కోట్లకు పడగలెత్తినాడు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయంగా ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జైత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన తోట గంగాధర్ అనే వ్యక్తి గురువారం ఉదయం ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించారు. అయితే అదే రోజు సాయంత్రం కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. మున్సిపల్ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ పరిణామం కొరుట్ల రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తే కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే క్యాండిడేట్లను మీకు ఆడ టికెట్ వస్తలేదు, మా పార్టీలకు రండి, కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తలేదు, మా పార్టీలకు రండి అని బలవంతం చేస్తూ ఫోర్స్ఫుల్గా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది సరైంది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇవ్వలేదు, మీకు బీఫామ్లు వస్తలేవు, మీరు మా పార్టీలకు రండి అని చెప్పి మేము గెలిపిస్తాం, మీరు రండి అని చెప్పి ప్రచారంలో ఉంటే ప్రచారం భాగంలో బలిమీటికి తీసుకెళ్ళి ఇవాళ మీ ఇంటికి వస్తామని చెప్పి కండువ కప్పిండు. తక్షణమే నేను మా మంత్రి గారితో సమావేశం అయిన తర్వాత నాకు ఇలా తెలిస్తే ఇమీడియట్గా ఎవరైతే గంగాధర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మరి ఆయనను పిలిచి అడిగితే లేదు సార్, నేను ఇట్లా బల్మీటికి నాకు ఇంటికి వచ్చి ప్రచారంలో ఉన్నామన్నది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. స్వగ్రామం మావంక హుజురాబాద్లో హంగామా చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, యాప్ టీవీ సీఈఓ ఉదయానందరెడ్డి కుటుంబ సభ్యులు మధ్య వివాదం కొనసాగుతుంది. జాతర జరిగే స్థలం ప్రభుత్వానిదని ఎమ్మెల్యే, తన సొంత భూమి అని ఉదయానందరెడ్డి మధ్య గత కొంతకాలంగా సాగుతున్న గొడవ జరుగుతుంది. కోర్టు ఆదేశంతో ఉదయానందరెడ్డితో కలిసి జాతర నిర్వహిస్తున్నారు అధికారులు. జాతర జరిగే ప్రదేశానికి అనుచరులతో భారీ కాన్వాయ్తో హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే బయలుదేరగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబం సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఒక దశలో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యేతో పాటు వారి కుటుంబ సభ్యులు వెళ్లేందుకు అనుమతించారు. వీణవంకకు చేరుకున్న ఎమ్మెల్యే సమ్మక్క గద్దె వద్ద గ్రామ సర్పంచ్తో తొలి టెంకాయ కొట్టించాలని ఎమ్మెల్యే యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అసలు ఎమ్మెల్యే అక్కడికి వస్తే గొడవ అవుతుందని ముందు జాగ్రత్తగా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా పోలీసుల తీరుపై ఆవేశాలతో ఆందోళనలకు దిగారు. అనుమతి లేకుండా వచ్చిన ఎమ్మెల్యే పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బలవంతంగా ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి అదుపులోకి తీసుకొని వీణవంక నుంచి సైదరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇలా అవమాన పరిస్థితి ఇలా నేను తీసుకొని వచ్చిన చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇలా డీజీపీ గారు మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. పుట్టిగానే కౌశిక్ రెడ్డిని ఒక బూచిగా చూపించి ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం, మీ అందరూ మాతోనే పనిచేసిన వాళ్ళు. పోలీసు వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్రతి పని చేసింది, మీకు ఇనోవాలు, ఫార్చునర్లు, అద్భుతమైన పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లు కట్టించింది కేసీఆర్, మీ జీతాలు పెంచిచ్చింది కేసీఆర్. మొన్న మీకోసం కూడా మేము పోరాటం చేస్తే మొన్న ఒక డిఏ కూడా మీకు పడ్డది. అవన్నీ మర్చిపోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్కి హెచ్చరిస్తా ఉన్నాను, ప్రత్యేకంగా సిపి గారికి హెచ్చరిస్తా ఉన్నాను,
రేపు డీటెయిల్గా మాట్లాడతాం. ఈ భూమి కూడా అన్యాయంగా ఎండోమెంట్ భూమి అంటే ఎండోమెంట్ భూమి ఎంఆర్ఓ గారు రాసిండ్రు. ప్రైవేటు వ్యక్తులకి వత్తాసు పలుకుతూ దొంగ పట్టాలు ఎక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులకి వత్తాసు పలుకుతూ ఇలా సెక్యూరిటీ ఇయ్యడానికి సిగ్గనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి సిపి గారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన, ఇలా ప్రజలు ఎన్నుకుంటే సరోజ గారు సర్పంచ్గా గెలిచిండ్రు. మరి ఇది ఏం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి ప్రజలారా మీరందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. ఎవరు ఆడ నిల్చుంటే వార్డు మెంబర్లను లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఈడ నిల్చుంటే ఈడ వీళ్ళని లాఠీ చార్జ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు రావద్దట. నిజంగా గుండె రగిలిపోతుంది. దళిత మహిళ అట, ఆమె కొబ్బరికాయ కొడితే ఆయన పరువు అవుతుంది. దళిత మహిళని గింత అవమానపరుస్తుంది. ఏమనుకుంటున్నారు మీరు? నేను పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. సిపి గారు గుర్తుపెట్టుకోండి, ఇలా ఎక్స్ట్రాలు చేసే ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోండి. ఇలా మా టైము మేము గవర్నమెంట్లో లేకపోవచ్చు, రాసి పెట్టుకోండి. 3 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి వస్తున్నాడు. 3 సంవత్సరాలలో కేసీఆర్ తిరిగి వస్తున్నారు. 7 చెరువుల నీళ్లు మిమ్మల్ని ఆగిపోతే మేము గవర్నమెంట్లో వచ్చినాక నా పేరు కౌశిక్ రెడ్డి కాదని ఇలా నేను చెప్తా ఉన్నాను. మా దళిత మహిళని ఇలా మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు కోర్టులో కూడా ఫైల్ చేస్తాను. ఇలా దళిత మహిళని అవమానపరిచిన సిపి గారి మీద, ఇలా యావత్తున్న పోలీసు వాళ్ళ మీద, ఇలా దళిత మహిళ మీద ఏ విధంగా అవమానపరిచిందో ఖచ్చితంగా రేపు కోర్టులో ఫైల్ చేస్తాను. ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోయి పిటిషన్ ఇస్తాను. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీరంటే మాకు గౌరవం. డ్రెస్కి మీ అవమానపరుస్తుంటే తట్టుకోలేకపోతున్నా సిపి గారు. ఒక ఎమ్మెల్యేకి ఇవ్వండి, మా దళిత మహిళా సర్పంచ్కి సెక్యూరిటీ ఇవ్వండి, మా దళిత బిడ్డలు ఉన్న వార్డు మెంబర్లకి సెక్యూరిటీ ఇవ్వండి. సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు చివరి క్షణం వరకు వేచి చూడకుండా ముందుగానే తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సూచించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మెట్పల్లిలో 2వ రోజు ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజాగౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 5 మున్సిపాలిటీలలోని నామినేషన్ కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రేపటికి నామినేషన్ స్వీకరణ చివరి రోజు అయినప్పటికీ సాయంత్రం 5 గంటలలోపు గేటు లోపల ఉన్నవారికి టోకెన్ అందజేసి ఏ సమయంలోనైనా వారి నామినేషన్ స్వీకరిస్తామని ఆయన అన్నారు. ఈ తనిఖీలో ఆయన వెంట మెట్పల్లి పుర కమిషనర్ మోహన్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ధర్మపురి రాయికల్కి సంబంధించినటువంటివి నిన్న షెడ్యూల్ ప్రకారము ఫామ్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది జారీ చేయడం జరిగింది. ప్రతి 3 వార్డ్స్కి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని జిల్లా కలెక్టర్ గారు అపాయింట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ప్లేస్ చేసి నిన్న షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకి ప్రతి నామినేషన్ లొకేషన్ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము. ఆ హెల్ప్ డెస్క్లో నామినేషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ సప్లై చేసినటువంటి ఫామ్స్, అదేవిధంగా ఓటర్ లిస్టుకి సంబంధించినటువంటి వివరాలు కూడా మనం హెల్ప్ డెస్క్లో పెట్టాము. పోటీ చేయడానికి వచ్చేటువంటి అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ ప్రతిపాదకుల సీరియల్ నెంబర్స్ కూడా మా మున్సిపల్ స్టాఫ్ అసిస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటుగా ఆర్ఓస్కి, ఏఆర్ఓస్కి వాళ్ళకి ఏదన్నా ఈ డౌట్స్ వస్తే చేయడానికి టీఓటీస్ని కూడా మేము డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు నామినేషన్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేకుండా 5 మున్సిపాలిటీస్లో నామినేషన్ జరుగుతున్నాయి. నిన్న కలెక్టర్ గారు విజిట్ చేశారు. సో ఈరోజు ఈ మెట్పల్లి అండ్ కొరుట్ల విజిట్ చేస్తున్నాము. సో రేపటి వరకు మన నామినేషన్కి సంబంధించినటువంటి రిసెప్షన్కు టైం ఉంది కాబట్టి షెడ్యూల్. సో పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా తొందరగా వచ్చి నామినేషన్ చేస్తే లాస్ట్ అవర్స్లో అటు స్టాఫ్ కానీ మీకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ సందర్భంగా మనకి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మాడపల్లి శివార్లో ముక్కిపోయిన బియ్యం తిని 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మూడపల్లి శివార్లో ముక్కిపోయిన బియ్యం తిని 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 30 గొర్రెలకు అస్వస్థత నెలకొంది. మర్రిపల్లి శివార్లోని ఓ రైస్ మిల్లులోని ముక్కిపోయిన బియ్యాన్ని గొర్రెలు తిని అస్వస్థతకు గురయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల కాపర్లు బోరున విలపించారు. నా పేరు వంగ రాజమల్లయ్య, తాండ్రియాల్. మేము గొర్రెలు మేపడానికి ఇక్కడికి వచ్చినాము. ఎక్కడికి? ఈ మూడపల్లి
మూడపల్లికి వచ్చినాము. గొర్రెలు మేపే సమీపంలో చెట్ల మధ్యన రోడ్ పొంటి బియ్యం పోసిరు. ఏం బియ్యం? అవి రైస్ మిల్ బియ్యం. అవి బుక్కి చనిపోయింది. ఎన్ని? 30 చనిపోయింది. 30 ఎన్ని గొర్రెల? 30 గొర్రెలు చనిపోయినాయి. ఒక పొడేలు కూడా పానపాయ స్థితిలో ఉంది. అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు గొర్రెలకు? కొడిమ్యాల నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం భక్తులు పోటెత్తారు. కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికలో ప్రధాన అర్చకులు శ్రీనివాస్ వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సత్యం, సర్పంచ్ మాక్యాల మాలవిక శ్రీకాంత్, ఈవో వెంకన్న, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులతో అందరూ కూడా ఈ నియోజకవర్గం మంచి పంటలతోటి వివిధ రకాలుగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తజన సంద్రంగా మారిన మేడారం, గద్దెలపై కొలువుదిరిన వనదేవతలు సమ్మక్క సారలమ్మ. రేపు సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. వీణవంకలో రచ్చకెక్కిన సమ్మక్క జాతర స్థల వివాదం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఆసక్తికర ఘటనలు. ఉదయం బీఆర్ఎస్, సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్న అభ్యర్థులు. సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు ముందుగానే తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలి. జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మూడపల్లి శివారులో ముక్కిపోయిన బియ్యం తిని 40 గొర్రెలు మృత్యువాత, మరో 30 గొర్రెలకు అస్వస్థత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి GTPL.